వెల్కమ్ టు ఐబీటీవీ. నిజాంపట్నం గ్రామంలో 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు టీడీపీ కార్యాలయంలో జరిగాయి. రాష్ట్ర అగ్నికుల క్షేత్రీయ డైరెక్టర్ బొమ్మిడి రామకృష్ణ జాతీయ జెండా ఎగురవేశారు. స్వాతంత్ర్యం పొందడం భారతీయుల గర్వ కారణమని పేర్కొన్నారు. దేశ అభివృద్ధికి ప్రతి పౌరుడు కృషి చేయాలని పిలుపునిచ్చారు. గ్రామ ప్రజలు, పార్టీ కార్యకర్తలు జెండా వందనంలో పాల్గొన్నారు. వాళ్ళు ఎవరన్నా ఉంటే కనుక వాళ్ళు చెప్తూ ఉంటే మేము అంటే మా తరంలో కూడా చిన్నప్పుడు కొన్ని విషయాలు వింటూ ఉండేవాళ్ళం. ఈవేళ అది చెప్పడానికి కూడా ఆ ఏజ్ పీపుల్ ఎవరు లేరు. మన భారతదేశం నలుమూలల 79వ స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకోవడం జరుగుతుంది. ఇది మనందరికీ కూడా చాలా గర్వకారణం. కారణం ఏంటంటే భారతదేశం బ్రిటిష్ వారి పరిపాలన నుంచి పూర్తి స్వేచ్ఛ హక్కులతో మనకి స్వాతంత్రం తెచ్చుకున్నటువంటి రోజు 1947 ఆగస్టు 15. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా భారతదేశ నలుమూలలో మనం ఈ స్వాతంత్ర దినోత్సవం జరుపుకోవడం జరుగుతుంది. ఇది ప్రత్యేకంగా మనందరికీ కూడా గర్వకారణమని చెప్పుకోవాలి. దీనికి ఇంత ముఖ్యమైన రోజు మనం ఏర్పాటు చేసుకోవడానికి ప్రత్యేకమైనటువంటి ప్రముఖులకి మన భారతీయ స్వాతంత్ర సమరయోధులందరూ కూడా ఈ సందర్భంగా వాళ్ళకి ధన్యవాదాలు చెప్పుకోవాలా, వాళ్ళకి రుణపడి ఉంటాము. ఎందుకంటే మన భారతదేశం బానిసల చేతుల్లో కీలుబొమ్మలాగా ఉన్న సందర్భంగా వాళ్ళ ప్రాణత్యాగాలు చేసి మన భారతదేశానికి స్వతంత్రం తీసుకొచ్చిన తర్వాతే మన స్వేచ్ఛగా మంచిగా బతకగలుగుతున్నాం. కాబట్టి ప్రజలందరూ కూడా ఇది మనం చాలా పండుగ వాతావరణంగా చూసుకోవాలా. అట్లాగే స్వాతంత్ర దినోత్సవం అంటే జెండా ఎగరేసుకుని అయిపోయిన తర్వాత ఎవరింటికి వాళ్ళకి వెళ్ళిపోవడం కాకుండా సమాజంలో సమానత్వం, మంచి చెడులన్నీ కూడా చూసుకుంటూ, అలాగే యువత అనేది ఐకమత్యమే ఈరోజు భారతదేశ అభివృద్ధిగా మనం పరిగణన తీసుకోవచ్చు. యువత కూడా ఎప్పుడు కూడా మంచి మార్గంలో మంచి నడవలు నడుస్తూ ఐకమత్య భావంతో ఉంటే ఈ భారతదేశం ఇంకా అభివృద్ధిగా ముందుకెళ్తుందని చెప్పేసి చెప్పుకోవచ్చు. దాంట్లో భాగంగా మన స్వచ్ఛ భారత్, అట్లాగే నీటి సంరక్షణ, ఇలాంటివన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని స్వచ్ఛ భారత్ అంటే మన ప్రీతమ ప్రధానమంత్రి మోడీ గారు భారతదేశం అంతా చాలా స్వచ్ఛంగా ఉండాలా, ఆరోగ్యంగా ఉండాలా, ప్రజలందరూ కూడా సంతోషంగా ఉండాలనే ఒక ఉద్దేశంతో స్వచ్ఛ భారత్ అనేది ప్రవేశపెట్టడం జరిగింది. దాంట్లో భాగంగానే స్వచ్ఛాంధ్ర అని చెప్పేసి మన నరేంద్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆ స్వచ్ఛాంధ్రాన్ని కూడా ప్రవేశపెట్టడం జరిగింది. ఇదంతా బాగుండాలంటే యువకులు, విద్యావంతులు అందరూ కూడా ముందుకు ఉండాలా. కాబట్టి ఈ స్వాతంత్ర దినోత్సవం గురించి ఎలా ఏంటనేది చెప్పేదానికంటే రాబోయే తరాల్లో విద్యార్థులు అందరూ కూడా మనం భారతదేశానికి మొట్టమొదటి ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి దగ్గర నుంచి ఈ రోజు వరకు కూడా స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి కూడా ప్రధానులు, ముఖ్యమంత్రులు అందరూ కూడా దేశాన్ని ఎలా అభివృద్ధి చెందాలి, ఎలా అభివృద్ధి చేయాలా, కొత్త సంస్కరణలు ఎలా తీసుకురావాలని తీసుకొస్తూ ఈ 79 సంవత్సరాలంతా కూడా మన భారతదేశాన్ని కూడా ముందుకు తీసుకెళ్లే విధంగా ప్రయాణం చేసుకోవడం జరిగింది. ఇది జరగాలంటే, భారతదేశం ముందుకెళ్లాలంటే ముఖ్య పాత్ర పోషించేది విద్యార్థులే. ఈనాటి పౌరులు రేపు భావితర పౌరులు, విద్యార్థులు రేపు భావితర పౌరులుగా ఉంటారు. కాబట్టి ఈ రాజకీయ రంగంలో రావాలన్నా, విద్యారంగంలో రావాలన్నా, వైద్య రంగంలో రావాలన్నా, దేశ అభివృద్ధిలో ఉండాలన్నా విద్యార్థులు చాలా ప్రముఖ పాత్ర పోషిస్తారు. కాబట్టి వారికి ప్రత్యేకంగా కొత్త అంటే మా తరం అయిపోయిన తర్వాత నెక్స్ట్ తరానికి భారతదేశం ముందుకెళ్లాలంటే, కొత్త సంస్కరణలు రావాలంటే విద్యార్థులే ముఖ్యమైనటువంటి భూమిక భాషిస్తారు. కాబట్టి మీ అందరూ కూడా మంచిగా చదువుకుని ఊరి దగ్గర నుంచి దేశం దగ్గర వరకు కూడా మంచి కీర్తిని సంపాదిస్తారని, మంచి మార్కులు, ర్యాంకులు తీసుకొచ్చి భారతదేశానికి మంచి వెన్నుముకలా ఉంటారని చెప్పేసి ఈ సందర్భంగా ఆశిస్తూ సెలవు తీసుకోవడం జరుగుతుంది.